హాయ్, గుడ్ మార్నింగ్ అందరికి. ఈరోజు అయితే ఎయిర్పోర్ట్కు 700 ఇస్తాడంట చూడండి. ఈరోజు అయితే బండి స్టార్ట్ చేసిన. ఈరోజు మండే, డేట్ వచ్చేసి 6. నేనేం బిజినెస్ నడవలేదు, వేస్ట్. అందుకే ఇంటికి వచ్చేసిన. అంతనే ఉన్నది, అంత చిరాకు ఉన్నది. తక్కువ రేట్లు, ఎండ ఎక్కువ కొడుతుంది, రేట్ ఏం తక్కువ. అంత మెండలకి వదిలేసిన. ఇంకా సరే ఈరోజు ఎంత బిజినెస్ నడుస్తుంది ఏందనేది చూపిస్తా ఒకసారి. ఈరోజు మండే కొంచెం బాగానే ఉండొచ్చు. సరే ఈరోజు ఎంత నడుస్తుంది, ఓలా, ర్యాపిడో, ఊబర్, టెలిగ్రామ్స్లో బుకింగ్లు ఎన్ని వస్తాయి ఏందనేది చూద్దాం ఈరోజు. ముందుగా మన ఛానల్ని ఎవరైతే చూస్తారో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే చేయండి, కామెంట్ చేయండి బిజినెస్ ఎంత అయిందని చెప్పేసి కామెంట్ అయితే చేయండి. ఓకే, టైం అయితే 7:30 అవుతుంది. 0 అయితే వేసుకున్నా. గ్యాస్ వచ్చేసి 450 రూపాయలు గ్యాస్ ఉంటుంది చూడండి. 0 అయితే వేసుకున్నా. టైం 7:34 అయింది. చూద్దాం ఈరోజు ఎంత నడుస్తుంది ఏందనేది. ర్యాపిడో ఆన్ చేసిన, ఓలా కూడా ఆన్ చేద్దాం. ఓలా కూడా ఆన్ చేసిన. రేట్లు తక్కువ వస్తాయో ఎక్కువ వస్తాయో చూద్దాం. చూడండి, మనకైతే ఫస్ట్ బుకింగ్ వచ్చేసి ఇక చూడండి 8:16కు కోంపల్లి టు ఐక్య దగ్గర డ్రాపు. అమౌంట్ వచ్చేసి ఇది 800 రూపాయలు. కానీ ఉల్టా ఉంది కాబట్టి, ఉల్టా అంటే గుండ్లపోచంపల్లి ప్రగతి నగర్ నుంచి రావాలి కాబట్టి 1000 రూపాయలు అడిగితే ఇస్తాడు. చూడండి, నేను తీసుకున్నట్టు వాయిస్ ఇదే. ఫస్ట్ ఇయ్యనన్నాడు. ఫస్ట్ ఇయ్యనంటే తీసుకోకండి, ఇది 1000 రూపాయలు అని చెప్పేసి వాయిస్ పెట్టినా అనమాట. తర్వాత ఆయన్నే ఫోన్ చేసి మళ్ళీ తీసుకురా అని చెప్పేసి వాయిస్ పెట్టిండు. ఇది నా వాయిసే తీసుకున్నట్టు. కింద రికార్డింగ్ డబ్బులు ఇస్తాడనే రికార్డింగ్ కూడా ఇది. అమ్మ గ్రూప్లో వచ్చింది. ఇది టెలిగ్రామ్లో అమ్మ గ్రూప్లో వచ్చింది అనమాట మనకు. ఇక్కడైతే డ్రాప్ కూడా అయిపోయింది. ఆల్మోస్ట్ డ్రాప్ అయితే అయిపోయింది. ఇంకా ఈ నుంచి మియాపూర్ పోయి గ్యాస్ కొట్టించుకొని ర్యాపిడో వాలెట్లో వస్తూ చూడాలి. ఇప్పుడు మనకైతే ర్యాపిడోలో కొండాపూర్ నుంచి ఒక బుకింగ్ అయితే వచ్చింది. పికప్ చూద్దాం. యూసఫ్ కూడా డ్రాప్ అంట. 11 కిలోమీటర్లకు 260 ఇస్తాను చూపించాడు. పికప్ దగ్గరనే ఉంది. పికప్కి అయితే పోతున్నా. ఇంకా 5078 సార్ 71 అయితే ర్యాపిడోలో ఎర్రగడ్డ వస్తే 261 రూపాయలు ఇచ్చాడు. ఈ నుంచి ఏమో చూద్దాం. ఫస్ట్ ట్రిప్ అయిపోయింది. 12:30కు డ్రాప్ అయిపోతే గ్యాస్ 1:30 అయింది. గంట సేపు గ్యాస్ కానీ అయింది. యూసఫ్ కూడా దరిద్రం ఉంది. ఇది ఎప్పుడు ఇటనే వస్తుంది. ఇప్పుడు పికప్ వచ్చింది. అల్వాల్ డ్రాప్ అంట. పికప్ వచ్చేసి అల్వా పికప్ 800 మీటర్లు ఉంది. పికప్కి అయితే పోదాం. అల్వాల్ డ్రాప్ 280 రూపాయలు ఇస్తాను చూపించాడు. పోదాం. కిందాక ఒక బుకింగ్ వచ్చింది కదా, పికప్ పోయిన తర్వాత పికప్ లొకేషన్ తప్పు పెట్టాడు ఆయన. అది క్యాన్సిల్ చేయించేసిన. ఇప్పుడు మళ్ళీ ఇంకో పికప్ అయితే వచ్చింది అమీర్పేట దగ్గరికి. పికప్కి అయితే వచ్చేసిన. ఆల్మోస్ట్ కస్టమర్ వస్తుండే, వెయిట్ చేస్తున్నా. చూద్దాం. ఇంకా సేమ్ అల్వాలే డ్రాపు 300 ఇస్తాను చూపించాడు. ఇంతకుముందు వచ్చిన బుకింగ్ క్యాన్సిల్ అయింది. ఈ బుకింగ్ ఇందాక వచ్చింది. పికప్ దగ్గరికి అయితే వచ్చినాం. వెయిటింగ్ టైం కొంపల్లి సేమ్ అల్వాల్ డ్రాప్ 300 ఇస్తాను చూపించాడు. అందుకే వచ్చిన. సారు వస్తున్నాడు, వెయిట్ చేస్తున్నా. నాకైతే ఈ ట్రిప్పులో 338 రూపాయలు వచ్చింది. పోయి అన్నం తిన్నాం. బంద్ చేస్తాయి ఇప్పుడు. ఇక డ్రాప్ అయితే అయిపోయింది. కొంచెం అన్నం తినేసి ఆడ యూసఫ్ కూడా గంట సేపు ఉన్నా ఆ గ్యాస్ చక్కగా కొట్టలేదు, ఏం కొట్టలేదు. ప్రెషర్ లేదు ఆడ. మేము ఇక సగానికి మళ్ళీ హాఫ్ ట్యాంక్ అయింది. 600 ఎక్కేది 300 ఎక్కింది ఆడ. వీడికి వచ్చే వరకు ఆయనతో అయిపోయింది. వీడు అన్నం తినేసి కొంచెం గ్యాస్ కొట్టించుకొని కోంపల్లి ఈ నుంచి స్టార్ట్ చేద్దాం. ఈరోజు బిజినెస్ ఏం వేస్ట్. 600 అది ఒక 1600 అయింది పొద్దున్న నుంచి వేస్ట్. మనకైతే అన్నం తిన్నాక ఎయిర్పోర్ట్ డ్రాప్ వచ్చింది. ర్యాపిడోలో 8, 3, 1100 ఇస్తాను చూపించాడు. పికప్ వచ్చేసి దండమోడి లోపల ఉంది.
పికప్కి అయితే పోదాం ఇంకా. ఓటీపీ చెప్పండి సార్. 0249 సార్ 0249. మనకైతే ఎయిర్పోర్ట్ డ్రాప్ అయిపోయింది. 1242 రూపాయలు ఇచ్చిండు. 1242 రూపాయలు. బండ్లేమో బాగానే ఉండేవి. చూడండి ఊబర్లోనేమో లైన్ అయితే బాగానే ఉంది. ఊబర్ ఓలా బాగానే ఉంది. ఇది ఊబర్ లైన్, ఇక్కడ ఓలా ఉంది. ఓలా బండ్లు కూడా బాగానే ఉన్నాయి. బుకింగ్ ఏమో ఇచ్చిండు ఓలాలో, కానీ మరి ఎట్లనో ఏమో. మనకైతే ఎయిర్పోర్ట్ నుంచి అయితే డ్రాప్ వచ్చింది. పికప్కి అయితే పికప్ డీ జోన్ పోవాలి. ఇంకా మనం పోదాం ఇక. టికెట్ అయితే తీసుకున్నాము. టికెట్ తీసుకోవాలి, ఇట్లా పోవాలి. పికప్ దగ్గరికి అయితే వచ్చినాం. కస్టమర్లు లైన్ ఉన్నారు. బండ్లు తక్కువనే ఉన్నాయి. ఓటీపీ సార్ 8749. మనకైతే ఈ ట్రిప్లో 909 క్యాష్ వచ్చింది. ఈయనకు ఒక్కటే ఎందుకు ఇస్తుందంటే చెప్తా. నచ్చలేదు నాకు ఈయన. సెల్ఫీ అడుగుతుంది. మనకు వచ్చిన అమౌంట్ చూడండి, షాక్ అవుతారు. క్యాష్ 950 వచ్చింది. మనకి ఇచ్చిన అమౌంట్ చూడండి, 1:43 వస్తే 458 రూపాయలు ఇచ్చిండు. ఈ ఓలోడు ఇట్లా ఇచ్చినాక ఎట్లా నడపాలి? 1:48 వస్తే ఎవరిని నమ్మాలనో ఎవరిని నమ్మొద్దో అర్థమవుతలేదు. ఏం రేటు ఇది, దరిద్రం రేటు ఇది. 7:30కి డ్రాప్ అయిపోతే ఇప్పటి వరకు బుకింగ్ రాలేదు. టైం ఎంత 9:05 ఉంది. వస్తున్నాయి కానీ తక్కువ రేట్లు బుకింగ్లు వస్తున్నాయి. ఇంకా తిక్కలేసి గ్యాస్ ఉంది, ఫుల్ ఉంది. ఇంటికి పోదామని వస్తున్నాం. కొంపల్లి ఉన్నాయి. ఇంటికి అయితే పోతాయి. సరే ఈరోజు బిజినెస్ ఎంత అయిందో చూద్దాం. ఇగో ర్యాపిడోలా 1841. ఓలాలో చూద్దాం. ఓలాలో 458 రూపాయలు. వాడు దొంగ 48 కిలోమీటర్లు వస్తే 458 రూపాయలు ఇచ్చిండు. అంటే 2000, 2200, 2300 ఇది. అదొకటి 1000 రూపాయలు. 3300 బిజినెస్ అయింది ఈరోజు. 3300 బిజినెస్ అయితే 300 రూపాయలు బిజినెస్ మైనస్ 1000 రూపాయలు గ్యాస్ తీసేస్తే 2300 మిగిలినాయి ఈరోజు.
వేస్ట్ ఈరోజు అంతా దంద లేదు ఏం లేదు. మైనస్ ఈఎంఐకి 500 తీసేస్తే 1500, మళ్ళీ మైనస్ 300 మెయింటెనెన్స్ తీసేస్తే 1400, మైనస్ మళ్ళా తిండికి ఒక 150 రూపాయలు తీసేసిన ఈరోజు మిగిలిన డబ్బులు 1350 రూపాయలు. రేటింగ్ తిరిగింది 189, 191 తిరిగింది. టైం వచ్చేసి 9 అవుతుంది. ఇది మన బిజినెస్ ఈరోజు. ఇలాంటి బిజినెస్ ఎప్పుడు చేయొద్దు. వీడియో చూసిరుగా ఫ్రెండ్స్, ఎందుకో ఈరోజు సోమవారం మస్తు బిజినెస్ ఉండాలి మండే రోజు, కానీ లేదు. ఈరోజు అయితే తక్కువ 3000 రూపాయలు కావడం అంటే అసలు 5000 అయ్యే బిజినెస్ 3000 అయ్యింది, వేస్ట్. సరే, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుస్తా. థ్యాంక్ యూ అందరికీ.